ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారు ఉత్తర ద్వార దర్శనంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఎన్ని ఏకాదశులు వస్తూ ఉన్నప్పటికీ కూడా ముక్కోటి ఏకాదశికి చాలా ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే స్వామివారిని స్వర్గప్రాప్తి లభిస్తుందని చెప్పి కూడా మోక్షం లభిస్తుందని చెప్పి చాలామంది భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అన్ని ఆలయాల్లో కూడా ఉత్తర ద్వార దర్శనం ద్వారానే భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సొస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, దేశంలోనే అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న దేవాలయాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి దర్శనానికి ప్రతిరోజు కూడా లక్షలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం లక్షల కొద్దీ ఇంకా దానికి రెట్టింపు సంఖ్యలోనే భక్తులు వస్తూ ఉంటారు. అయితే గత సంవత్సరం చూసుకున్నట్లయితే ఈ ముక్కోటి ఏకాదశికి ఏదైతే టికెట్లు తీసుకుంటూ తొక్కిసలాటలు జరిగి కొంతమంది ప్రాణాలు కోల్పోవడం, కొంతమంది గాయాలు పాలైన నేపథ్యంలో అలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకు ఈసారి ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైంది. ముగ్గురు మంత్రులతో ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి ఇలాంటి తొక్కిసలాటలు, తోపులాటలు జరగకుండా ఉండాలంటే మనం ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపైన దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే మొదట 3 రోజులు కూడా ఈ టోకెన్‌లనేది పెట్టారు. ఆ టోకెన్‌లు తీసుకున్న వారికి మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది. మిగతా భక్తులెవరు కూడా సామాన్య భక్తులు ఎవరు కూడా ఆ 3 రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి రాకుండా ఉండటమే మంచిదని కూడా సూచనలు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ 3 రోజులు కూడా ఏదైతే టోకెన్‌లు ఉన్నాయో వారికి మాత్రమే స్వామివారి దర్శనం లభిస్తుంది కాబట్టి మిగతా సామాన్య భక్తులందరూ కూడా తిరుమల వచ్చి ఎక్కడ కూడా ఇబ్బందులు పడవద్దని ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో వార్తలన్నిటిని కూడా తీసుకుని వెళ్ళిన నేపథ్యంలో గత సంవత్సరంతో పోలిస్తే చాలా వరకు భక్తుల రద్దీ కూడా కొంచెం తక్కువగానే ఉంది. ఎందుకు అక్కడికెళ్ళి ఇబ్బంది పడటం అని చెప్పి చాలామంది భక్తులు కూడా రాలేదు. సో, ఈ నేపథ్యంలో తిరుమలలో చూసుకున్నటువంటి సాధారణ రద్దీనే మనకు కనిపిస్తుంది. ఈ టోకెన్‌లు ఉన్నవాళ్ళు మాత్రమే స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. కొంత వీఐపీలు, వీవీఐపీల తాకిడి మాత్రం కాస్త ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కుటుంబ సమేతంగా ఈరోజు తెల్లవారుజామునే స్వామివారిని దర్శనం చేసుకున్నారు. తెల్లవారుజామున 1:30 నుంచే స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులందరినీ కూడా అనుమతిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఏపీ ప్రభుత్వం అధికారులు కూడా ముందస్తుగానే అప్రమత్తమై అన్ని చర్యలు కూడా చేపట్టారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, విజయవాడ, వన్ ఇండియా న్యూస్.